హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి ఈ లుక్ చూస్తున్నారు కదా, సారీ ఎక్కడ తీసుకున్నాను, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను, టోటల్ డీటెయిలింగ్ ఇచ్చేస్తాను పదండి. ఈ చీర వచ్చేసి అమెజాన్ నుండి తెప్పించాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది, కానీ నేను ఆ బ్లౌజ్ కుట్టాలని అనుకోవట్లేదు. అందుకోసమే దీనికోసం వేరేగా సపరేట్ గా బయటకు వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, దానితో పాటు డిజైన్ చేయడానికి హ్యాంగింగ్ లేస్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సింపుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేశాను, కానీ మరీ సింపుల్ అంతేం బాగా కనబడట్లేదు. అయితే దాన్ని కొద్దిగా డిజైనర్ వేర్ అనేది ఎలా క్రియేట్ చేద్దాం అనేది చెప్తాను, కాస్తంత చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్ లేసెస్ తీసుకున్నాను, ఇంతకు ముందు వీడియోలో కూడా వేసాను. 2 హ్యాంగింగ్ లేసెస్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి గోల్డ్ ఒకటి, రోజ్ గోల్డ్ ఒకటి. అయితే రోజ్ గోల్డ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అయితే దాన్ని స్టిచ్ చేశాను, చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేశాను అనమాట. అయితే లాస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేశాను. పదండి, ఇంతకు ముందు షార్ట్స్ లో కూడా చెప్పాను, సింపుల్ బ్లౌజ్ ఇలా కుట్టాను అని ఐడియాస్ కూడా ఇచ్చాను. కానీ ఈ రోజు స్టైల్ చేసి చూపిస్తున్నాను. మీకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా హ్యాంగింగ్ లేసెస్ తీసుకోవాలి. మీరు క్రాప్ టాప్ కైనా కానివ్వండి, బ్లౌజెస్ కైనా కానీ ఇలా యూజ్ చేయొచ్చు. మీకు కావాలిస్తే హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్స్ కి అనేది లేస్ వేయలేదు, ఓన్లీ ఇక్కడ చూస్తున్నారు కదా వెస్ట్ దగ్గరనే యూజ్ చేశాను, ఒక క్రాప్ టాప్ ఫీలింగ్ ఇవ్వడానికి, ఓకేనా. బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ పెట్టాను, హ్యాంగింగ్స్ పెట్టాను. చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి బ్లౌజ్. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఇలాంటి బ్లౌజ్ డిజైనింగ్, డ్రెస్ డిజైనింగ్ ఐడియాస్ కావాలంటే మీరు కమెంట్ చేయండి, నేను ఇంకా స్టిచ్ చేసి చూపిస్తాను. పదండి, మేకప్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. కాకపోతే దాని వీడియో వచ్చేసి సపరేట్ ఇస్తానండి, ఎందుకంటే వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి, ఓకేనా. చూస్తున్నారు కదా, సింపుల్ చీరను కూడా గ్రాండ్ లుక్ ఎలా ఇవ్వాలంటే, ఈ చీర వచ్చేసి అమెజాన్ నుండి ఆర్డర్ చేశానండి. చూస్తున్నారు చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. డైలీ యూస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి షిఫాన్ అంటారు కదా, ఆ చీర అన్నమాట. చాలా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, అలాగే కంఫర్టబుల్ కూడా చాలా చాలా బాగుంది. సింపుల్ చీరకు ఇలా గ్రాండ్ లుక్ ఇవ్వాలని అనుకున్నాను, అలాగే టర్న్ అవుట్ అయింది. దీనికి పెద్దగా ఎక్సెసరీస్ ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, హెవీ బుట్టాలు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి బుట్టాలతో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. అయితే చాలా క్లాసిక్, మళ్ళీ బ్యూటిఫుల్ లుక్ ఇవ్వడం కోసం నేను ఈ హెవీ బుట్టాలు తీసుకున్నాను అనమాట. జుమ్కీస్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ జుమ్కీస్ అనేవి ఈ చీరకు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఎందుకంటే ఈ చీరలో కూడా గోల్డ్ టచ్ ఉంది, ఫ్లవర్స్ అలా ఉన్నాయి కదా, అందుకోసమే ఈ జుమ్కీస్ చాలా బాగా కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫింగర్ రింగ్, ఒక బ్రాస్లెట్ పెట్టుకున్నాను. నేను వచ్చేసి ఈ చీరకు నా బ్లౌజ్ ఉంది కదా, అలాంటి సేమ్ బ్యాంగిల్స్ తో స్టైల్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఏమైందంటే, నాకు నా దగ్గర అలాంటి బ్యాంగిల్స్ లేవు. మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి స్టైల్ చేయాలంటే అంత టైం లేకుండే. అందుకోసమే నా దగ్గర ఈ రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉండే, దాంతోనే స్టైల్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కాకపోతే బ్లూ కలర్ బ్యాంగిల్స్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుండు. ఇలా ఇప్పుడు ఎందుకు అలా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టానంటే, బ్యాంగిల్స్ అనేవి నా చేతిలో నుండి కింద పడిపోతుండే, అందుకోసమే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. పదండి, ఇక్కడ చూస్తున్నారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. సింపుల్ లుక్ తో సింపుల్ స్టైలింగ్. ఇక్కడ హెయిర్ స్టైల్ వచ్చేసి చాలా సింపుల్ గా పెట్టాను, అయితే మరీ సింపుల్ గా అనిపించింది నాకు. అయితే ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ రోజ్ ఫ్లవర్ ఉంచుకున్నారనుకోండి, ఎప్పుడైనా మీకు హెయిర్ స్టైల్ సింపుల్ గా అనిపిస్తే చాలు, ఈ ఫ్లవర్ ఒకటి పెట్టేసుకోండి చాలు, చాలా మంచి లుక్ వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా కనబడుతుంది. హెయిర్ కర్ల్ చేయడం, స్ట్రైట్నింగ్ చేయడం, ఇవన్నీ చేసి హెయిర్ ని ఖరాబ్ చేసుకోవడం కంటే ఇలా ఒక చిన్న రోజ్ ఫ్లవర్ పెట్టేసుకుంటే చాలు, చాలా మంచి లుక్ వస్తుందని నా అభిప్రాయం మాత్రమే, ఓకేనా. పదండి, ఇక్కడ వచ్చేసి ఈ చీరలో గోల్డెన్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ బ్లౌజ్ తో కూడా స్టైల్ చేస్తే లుక్ ఎలా వస్తుందో ఐడియా లేదు. కాకపోతే ఒకసారి ఇంకోసారి మళ్ళీ స్టైల్ చేద్దాం. కానీ నాకు అనిపించింది గోల్డ్ కలర్ చీరతో స్టైల్ చేస్తే అంత లుక్ రాదేమో అనిపించింది, అందుకోసమే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేశాను, ఓకేనా. ఇప్పటి వరకు వచ్చేసి నేను రివర్స్ పల్లోలో స్టైల్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, సీదా పల్లో స్టైల్ చేస్తున్నాను. మీరు కావాలిస్తే సింగిల్ పల్లో కూడా స్టైల్ చేయొచ్చు. నాకు ఇలా నచ్చింది, అందుకోసమే నేను ఇలా స్టైల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ కి వచ్చేసి హ్యాంగింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇలా స్టైల్ చేస్తున్నాను అన్నమాట, ఓకేనా. ఈ చీర వచ్చేసి ముద్దుగా బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా కట్టుకోవచ్చండి. ఎందుకంటే మన బాడీ షేప్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. మనం
ఇలాంటి శారీ స్లిమ్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా. నాకు ఇలాంటి శారీస్ అంటేనే చాలా ఇష్టం. షిఫాన్, జార్జెట్ ఇలాంటివి వచ్చేసి మనకు చాలా కంఫర్టబుల్ గాను, చాలా స్టైలిష్ గాను కనబడతాయి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫేర్వెల్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి పిల్లలందరికీ ఇప్పుడు ఫేర్వెల్ పార్టీలో పార్టిసిపేట్ చేయాలి, స్టైలిష్ లుక్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి మమ్మీ దగ్గర ఇలాంటి చీరలు ఉంటే చాలు, మీరు ఇలాంటి లుక్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే అమ్మాయిలు వచ్చేసి కాస్త స్టైలిష్ గా కూడా కనబడాలనుకుంటారు. అయితే వారి కోసం ఈ లుక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను ఇక్కడ చీరని ఇంకోలాగా స్టైల్ చేసి చూపిస్తున్నాను. చీరే కాదండి, ఓవరాల్ గా వచ్చేసి పళ్ళు అనేది ఇలా స్టైల్ చేస్తున్నాను. ఎవరైనా అమ్మాయిలు కాస్త మోడర్న్ గా స్కూల్లో కాలేజీలో అందరికంటే కాస్త డిఫరెంట్ గా కనబడాలంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఓకే. ఇలా అంటే ఇప్పుడు నేను స్టైల్ చేసి చూయిస్తున్నా, ఇది కాదు, ఇది నాకు కూడా అంతగా నచ్చలేదు. అయితే ఇప్పుడు స్టైల్ చేసి చూయిస్తున్నాను చూడు, ఈ లుక్ అన్నమాట. ఓకేనా. నేను కూడా ట్రై చేస్తుంటాను, ఎన్నో ట్రై చేయంగా అందులో ఒక 2-3 అనేది చాలా సక్సెస్ అవుతాయి. అయితే దీంతో పాటు ఈ పళ్ళో ఇలా స్టైల్ చేశాను. దాంతో పాటు కాస్త ఫినిషింగ్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. నీట్ లుక్ రావాలంటే ఫినిషింగ్ తో చీర కట్టుకోవాలి. నీట్ లుక్ అనేది క్రియేట్ చేస్తే అప్పుడు చాలా బాగా కనబడతారు. ఓకేనా. ఇప్పుడు చూస్తున్నారు కదా, వావ్ వాలి ఫీలింగ్ వస్తుంది. నాకైతే చాలా నచ్చింది. ఎవరైనా అమ్మాయిలు చాలా స్టైల్ గా చాలా గ్రాండ్ లుక్ ఇవ్వాలనుకున్నారనుకోండి, కాలేజీలో స్కూల్లో అందరికంటే అందంగా కనబడాలంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. నేను గోగల్స్ పెట్టుకొని కూడా చూపిస్తున్నాను మీకు. ఈ లుక్ అయితే ఎక్దమ్ హై క్లాస్, గ్రాండ్ అండ్ క్లాసీ లుక్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఫేర్వెల్ పార్టీ కోసం ట్రెడిషనల్ గాను, మళ్ళీ సింపుల్ గాను, స్టైలిష్ గాను, ఇంకా ఎలా మీరు లుక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. నేను అలా లుక్స్ అనేది క్రియేట్ చేసి మీకోసం చూపిస్తాను. ఓకేనా. బాయ్ అండి. టేక్